హలో, మీలో ఎవరికైనా తెల్లవాయి పొడి ఐడియా ఉందా? తెల్లవాయి పొడి అంటే వాళ్ళకేం తెలుస్తుంది, పల్లి పొడి అని చెప్పు. సరే, పల్లి పొడి అంటే ఐడియా ఉందా? ఇవాళ మా అమ్మ అది ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని, అబ్బో చెప్పు. కడాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు కొంచెం ధనియాలు వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా వేయించుకొని తర్వాత పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు కూడా ఒలిచి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈ వంట నీకు ఎలా తెలుసమ్మా? తెలిసేది ఏముంది, అది అందరూ చేస్తారు పొడి. మా అమ్మ చేస్తానేది కాబట్టి నేను చేస్తాను. సరే సరే, నెక్స్ట్ ప్రాసెస్ చెప్పు. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పల్లీలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. పచ్చగా కదా? మెత్తగా చేస్తే మెత్తగా అయిపోతుంది పౌడర్. తర్వాత ఎండుమిరపకాయలు అవి మిక్సీకి వేసుకొని ఫస్ట్ ఒకసారి పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఉప్పు వేసుకొని మిక్సీ వేసి తర్వాత అంతా పౌడర్లో వేసి కలిపేసేయాలి. అవునా, ఇది ఎక్కువ తింటూ ఉంటాం కదా మన సైడ్. అందరు తింటారు. చపాతి, పూరి, అన్నంలోకి, సంగటికి కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నీకు తెలుసా అమ్మా, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి పీనట్స్ అనేవి. ఈ పల్లీలు హెల్త్కి మంచిదే కదా పల్లీలు. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దానిలో ఉన్న గుడ్ ఫ్యాట్స్ వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. చాలా మంచిది. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్, వైటమిన్ బి అండ్ డి కూడా ఉంటుంది.